గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక సిద్ధమా, నిరంతరం అప్రమత్తంగా ఉండండి, ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా సమాచారం క్షణాల్లో తెలిసిపోవాలి, ప్రజల భద్రత ముఖ్యం, జాగ్రత్త, తప్పుడు సమాచారాన్ని అడ్డుకోండి, సైనిక స్థావరాల భద్రతకు చర్యలు తీసుకోండి, కీలక శాఖల కార్యదర్శులకు మోడీ నిర్దేశం, 100 మందిని హతమార్చాం, అఖిలపక్షంలో రక్షణ మంత్రి రాజ్నాథ్, పాక్కు చావు దెబ్బ, కరాచీ ఓమ్రారా పోర్టులపై భారత్ భీకర దాడి, రంగంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్, దాని వెంట 26 యుద్ధ నౌకలు, బ్రహ్మోస్ క్షిపణులతో మెరుపు దాడులు, పాక్కు చెందిన 10 నుంచి 12 నౌకల ధ్వంసం, 1971 పునరావృతం. ఈ విధంగా సిద్ధమా అన్నట్టుగా ఈ విధంగా అధికారులను ఉద్దేశించి మాట్లాడిగా చూడవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యుద్ధ సమయానికి సంబంధించి పాక్ తీసుకుంటున్న నిర్ణయాలను ఎప్పటికప్పుడు పసిగడుతూ ఈ విధంగా ప్రజల భద్రతను ముఖ్యం, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ ప్రాణహాని జరగకుండా చూసుకోవాలి అన్నట్టుగా ముఖ్యంగా రక్షణ శాఖకు సంబంధించిన అధికారులతోటి చర్చించినట్టుగా చూడవచ్చు. ప్రధానమంత్రి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించండి, తప్పుడు సమాచారాలను ఈ విధంగా పసిగట్టండి వెంటనే అన్నట్టుగా, ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండండి అన్నట్టుగా రక్షణ శాఖకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచనలు చేస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా 100 మందిని హతమార్చామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. అదేవిధంగా పాక్కు గట్టి దెబ్బ అన్నట్టుగా ఇక్కడ మనం వార్త చూడవచ్చు. ఈ విధంగా నౌకాదళ సంబంధించి కూడా ఇక్కడ యుద్ధ నౌకలు, కరాచీ ఓమ్రారా పోర్టులపై భారత్ భీకర దాడి, రంగంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్, దాని వెంట 26 యుద్ధ నౌకలు, బ్రహ్మోస్ క్షిపణులతో మెరుపు దాడులు. ఈ విధంగా 1971 పునరావృతం అవుతుంది. అప్పుడు జరిగిన యుద్ధ సన్నివేశాలు ఇప్పుడు తిరిగి ప్రారంభం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు, అలాంటి పరిస్థితులే ఇప్పుడు చూస్తున్నాం అన్నట్టుగా ఇక్కడ మనం వార్త చూడవచ్చు. గోడ దెబ్బ, చెంప దెబ్బ ఒకేసారి గట్టిగా ఘాటుగా తగిలితే పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ఇదే. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలనే భారత సైన్యం ధ్వంసం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగానే దాడులు చేశామని స్పష్టం చేసింది. అయినా పాకిస్తాన్ కయానికి సై అంది, సమరానికే సిద్ధమంది. యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతూ మన సైనిక స్థావరాలు, పౌర ఆవాసాలపై గురిపెట్టింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచే భారత్లోని 15 నగరాల్లోని స్థానిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడికి విఫలయత్నం చేసింది. ఆ దాడులను మన సుదర్శన చక్రం S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తుత్తునియల్ చేసింది. ప్రతిగా లాహోర్ సహా పాకిస్తాన్కు చెందిన 9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై భారత్ భీకర దాడులు చేసింది. దాంతో మరింత రెచ్చిపోయిన పాకిస్తాన్ డ్రోన్లు, రాకెట్ల వర్షం కురిపిస్తుంది. భారత్ వాటన్నిటినీ గాల్లోనే అడ్డుకొని ధ్వంసం చేస్తుంది. వెరసి సరిహద్దు గ్రామాల్లో ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో అటు పాకిస్తాన్, ఇటు భారత్లో అమెరికా సంప్రదింపులు జరిపింది. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని సూచించింది. ఆ చర్చలు విఫలమైన మరుక్షణంలోనే పాకిస్తాన్కు చావుదెబ్బ తప్పలేదు. అటు క్వెట్టాను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. దాంతో అక్కడి నుంచి పాక్ ఆర్మీ చిత్తగిస్తుంది. ఆ వెంటనే కరాచీ పోర్టుపై భారత నౌకాదళం భీకర దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ గ్రూప్ నుంచి బ్రహ్మోస్ క్షిపణుల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం. ఇరు దేశాల మధ్య ఇక సమరమే. ఈ విధంగా ఇక్కడ అమెరికా అధ్యక్షుడు ఇన్వాల్వ్ అయ్యి, రక్షణ శాఖ ఇన్వాల్వ్ అయ్యి కూడా ఈ విధంగా పాకిస్తాన్, ఇండియాలు ఇక్కడ యుద్ధాన్ని విరమించుకోవాలి, సంప్రదింపులు కూర్చొని చర్చించుకోవాలన్నట్టుగా సూచనలు చేసింది. ఏదైతే ఈ అమెరికా చేసిన ప్రయత్నాలు విఫలమైన వెంటనే ఈ విధంగా పాకిస్తాన్కు గట్టి దెబ్బ తగిలింది అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా అమెరికా ఇన్వాల్వ్ అయిన తర్వాతనే పాకిస్తాన్ వినకపోవడంతో ఈ విధంగా భారత్ ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా చూడవచ్చు. ఉగ్ర స్థావరాలను పూర్తిగా 9 ఉగ్ర స్థావరాలను దెబ్బతీసింది. ఆ తర్వాత ఇంకా దానిపై పాకిస్తాన్ ఆగకుండా ఇంకా యుద్ధానికి సమరం అన్నట్టుగా వాళ్ళు సూచనలు చేశారు. మన భారత సైన్య అధికార స్థావరాలపై ఈ విధంగా దాడులు చేయడానికి ప్రయత్నించిన దానిని సుదర్శన చక్రంతో భారత సైన్యం అడ్డుకున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక నుంచి భారత్ పాకిస్తాన్కు సమరమే అన్నట్టుగా యుద్ధం భారీ ఎత్తున జరగబోతుంది. పాకిస్తాన్ పూర్తిగా అంతమంది అవకాశాలు ఉన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా మనం యుద్ధ సన్నివేశాలు జరిగితే యుద్ధం మొదలైంది. పాకిస్తాన్ వాణిజ్యానికి అత్యంత కీలకమైన కరాచీ పోర్టుపై గురువారం అర్ధరాత్రి భారత నౌకాదళం భీకర దాడి చేసినట్టు తెలుస్తుంది. అరేబియా సముద్రంలోని ఐఎన్ఎస్ విక్రాంత్ బ్యాటిల్ గ్రూప్ నుంచి బ్రహ్మోస్ క్షిపణుల వర్షం కురిపించినట్లు వివిధ ప్రముఖ వెబ్సైట్లు తెలిపాయి. ఈ దెబ్బకు పోర్టు మంటల్లో చిక్కుకుందని, అక్కడి 10 నుంచి 12 భారీ నౌకలు ధ్వంసమయ్యాయని వార్తలు వచ్చాయి. అరేబియా సముద్రంలో విక్రాంత్ యుద్ధ నౌక భారీ దాడికి సిద్ధమవుతున్నట్లు అంతకుముందే రక్షణ వర్గాలు వెల్లడించాయి.
ఈ దాడి నిజమే అయితే 1971 తర్వాత కరాచీ పోర్టుపై భారత్ దాడి చేయడం ఇదే తొలిసారి అవుతుంది. దీనికి సంబంధించి అటు పాక్ ఇటు భారత్ సైనిక వర్గాల నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. అలాగే పాకిస్తాన్లోని కీలక నౌక స్థావరాలపైన మన నౌకాదళం దాడులు చేసినట్లు సమాచారం. ఓవైపు ఖచ్చితత్వంతో ఉగ్ర స్థావరాలపై దాడులు చేసిన వైమానిక దళం ఆ తర్వాత పాక్ రాకెట్ డ్రోన్ దాడులను సమర్థంగా అడ్డుకుంటుంది. తాజాగా భారత నౌకాదళం కూడా రంగంలోకి. ఈ విధంగా ఇక్కడ యుద్ధం భారీ ఎత్తున జరగబోతుంది అన్నట్టుగా చూడవచ్చు. ఏదైతే ఉగ్ర స్థావరాలను అంతం చేసిన భారత్ సైన్యం అంతటితో పాకిస్తాన్ అయినా కూడా ఆగకుండా ఈ విధంగా పాకిస్తాన్ తిరిగి భారత సైన్యంపై అటాక్ చేయడాన్ని, భారత ఆర్మీ స్థావరాలపై అటాక్ చేయడానికి ప్రయత్నించిన దాన్ని అడ్డుకుంది. ఇకపై దీంతో ఈ విధంగా భారత్ పూర్తిగా ఇక పాకిస్తాన్ని ఏ విధంగా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నట్టుగా నిర్ణయానికి వచ్చినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా పాకిస్తాన్ తోటి పెద్ద ఎత్తున యుద్ధం జరగబోతుంది అన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ఈ విధంగా భారత సైన్యం అన్ని రకాలుగా సిద్ధమవుతున్నట్టుగా చూడవచ్చు పాకిస్తాన్పై దాడికి. యుద్ధ బీభత్సం. బుధవారం అర్ధరాత్రి నుంచి భారత్పై పాకు దాడులు, క్షిపణులు, డ్రోన్లతో 17 నగరాలపై గురి, సైనిక స్థావరాలను ధ్వంసం చేసే ప్రయత్నం, తిప్పికొట్టిన భారత గగనతల రక్షణ వ్యవస్థ S-400 ఇతర వ్యవస్థలతో పాక్ క్షిపణుల కూల్చివేత. పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్లు, క్షిపణులతో ప్రతీకార దాడికి దిగిన భారత్. లాహోర్, కరాచీ, రావల్సిండి సహా 9 నగరాలపై గురి, సియాల్కోట్, లాహోర్లో ఎయిర్ డిఫెన్స్ ధ్వంసం. రెచ్చిపోయిన పాక్ సరిహద్దుల్లో డ్రోన్లు, రాకెట్ల వర్షం. జమ్మూ, పఠాన్కోట్, ఉదంపూర్లో పేలుళ్లు, సైరన్లు. అమృత్సర్ సహా పలు నగరాల్లో కమ్ముకున్న చీకట్లు. పహల్గాం దాడితో ఉద్రిక్తతలకు తెరలేపింది పాకే. భారత దాడులు కేవలం ప్రతిస్పందన మాత్రమే. ఉగ్రవాదులకు అధికార లాంఛనాలతో అంత్యక్రియల. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ. ఈ విధంగా ఉగ్రవాదులు ఏదైతే మరణించారో వాళ్లకు అధికార లాంఛనాలతో ఈ విధంగా అంత్యక్రియలు నిర్వహించింది పాకిస్తాన్. దానికి సంబంధించి పాకిస్తాన్ వ్యవహారాల శైలిని భారత సైన్యం, భారత ప్రభుత్వం పూర్తిగా తీవ్ర స్థాయిలో తప్పుపడుతున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా పాకిస్తాన్ని ఏ విధంగా కూడా సహించేది లేదు, పూర్తిగా అడ్డుకోవాల్సిందే పాకిస్తాన్ వ్యవహార శైలి. ఇప్పటికీ ఇంకా వాళ్ళ వ్యవహార శైలి మారడం లేదు. భారత సైన్యంపై స్థావరాలపై యుద్ధ విమానాలను వదలడం ఏంటి అన్నట్టుగా ఈ విధంగా మనం భారత సైన్యం కేవలం ఉగ్ర స్థావరాలనే దెబ్బతీసింది. అయినా పాకిస్తాన్ వినకుండా భారత సైన్యంపై యుద్ధం చేస్తూనే ఉంది. దీన్ని పాకిస్తాన్ వ్యవహార శైలిని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా పూర్తి స్థాయిలో పాకిస్తాన్పై యుద్ధం చేయాల్సిందే అన్నట్టుగా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చూడొచ్చు భారత సైన్యం. జమ్మూ, శ్రీనగర్, చండీగఢ్ భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం. సైరన్లు మోగుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. ఉగ్ర స్థావరాలపై భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్ దాడిని జీర్ణించుకోలేని పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలపై రాకెట్లు, డ్రోన్ల వర్షం కురిపిస్తుంది. భారత్కు చెందిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు వీటిని సమర్థంగా, సంపూర్ణంగా అడ్డుకుంటున్నాయి. పఠాన్కోట్, జమ్మూ నగరం, ఉదంపూర్లో 3 పాక్ డ్రోన్లను భారత గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చేశాయి. జమ్మూ యూనివర్సిటీ వద్ద 2 డ్రోన్లను కూల్చివేశాయి. అలాగే నట్యారీలోని జమ్మూ విమానాశ్రయం సహా సరిహద్దు ప్రాంతాల లక్ష్యంగా గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పాకిస్తాన్ 8 క్షిపణి దాడులు చేసింది. వీటిని భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సమర్థంగా అడ్డుకున్నాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. హమాస్ ఉగ్ర సంస్థ తరహాలో చౌకబారు రాకెట్లను ప్రయోగిస్తుందని నట్వారీ, జమ్మూ విమానాశ్రయం, సాంబా, RS పుర, అర్నియా తదితర ఈ విధంగా భారత S-400 క్షిపణి వ్యవస్థ. విధంగా ఇది సుదర్శన చక్రం అని ఇక్కడ S-400 భారత S-400 క్షిపణి వ్యవస్థ ద్వారా ఈ విధంగా పాకిస్తాన్ ఏదైతే తిరిగి భారత స్థావరాలపై, సైనిక స్థావరాలపై ఈ యుద్ధ విమానాలను, డ్రోన్లను వదిలిందో ఆ డ్రోన్ పూర్తిగా వాటిని అడ్డుకున్నట్టుగా చూడొచ్చు భారత సైన్యం. ఈ విధంగా ఇక్కడ పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయాలకు గాను భారత సైన్యం పూర్తి స్థాయిలో సిద్ధమైనట్టుగా చూడవచ్చు. వారిని ఏ విధంగానైనా ఎదుర్కొని విధంగా సిద్ధమవుతున్నట్టుగా చూడవచ్చు భారత సైన్యం. ఈ విధంగా పూర్తి స్థాయిలో విరుచుకుపడే అవకాశాలు ఉన్నట్టుగా చూడవచ్చు పాకిస్తాన్పై. ఈ విధంగా పెద్ద ఎత్తున యుద్ధం జరగబోతుంది అనే వార్త ఈ సందర్భంగా మనం చూడవచ్చు. బలూచిస్తాన్, పాక్ చేజారిన క్వెట్టా నగరం. బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేతికి. భారత్తో యుద్ధమే అదనుగా రెచ్చిపోయిన బలూచ్ వేర్పాటువాదులు. పాక్ ఆర్మీపై భీకర దాడులు. క్వెట్టా వదిలి పరారవుతున్న పాక్ సైన్యం. బలూచ్ లిబరేషన్ ఆర్మీ నేత బషీర్ బైజ్ ఈ విధంగా ఇక్కడ ప్రాంతాన్ని వదిలిపెడుతున్నారు. భారత సైన్యం చేస్తున్న దాడికి గాను ఈ విధంగా ఈ పాకిస్తాన్ అనేది బలూచిస్తాన్ పూర్తిగా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా చూడవచ్చు పాక్ ఆర్మీ సైన్యం.
మూడు పాక్ విమానాల కూల్చివేత, 2 JF-17 విమానాలు కూలిపోయాయి. పాక్ అంగీకారం. F-16ను కూడా కూల్చిన భారత్. ప్రముఖ మీడియా సంస్థల కథనాలు. భారత్ చేత చిక్కిన JF-17 పైలట్, పలు డ్రోన్లు కూడా కాల్చివేత. ఉద్రిక్తతల వేళ భారత సైన్యం ధీటుగా స్పందిస్తుంది. సరిహద్దు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో దాడులకు యత్నించిన పాకిస్తాన్కు గట్టిగా బదిలిస్తుంది. ఈ క్రమంలో పాకిస్తాన్కు చెందిన 2 JF-17 ఫైటర్ జెట్ విమానాలను, ఒక F-16 జెట్ విమానాన్ని గగనతల రక్షణ వ్యవస్థతో కూల్చేసింది. రాజస్థాన్లోని లాఠీ ప్రాంతంలో కూల్చేసిన JF-17 ఫైటర్ జెట్ పైలట్ను భారత సైన్యం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తమ దేశానికి చెందిన 2 JF-17 ఫైటర్ జెట్ విమానాలను భారత్ కూల్చేసిందని పాక్ సైన్యం కూడా అంగీకరించింది. పాకిస్తాన్కు చెందిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ఈ విషయాన్ని నిర్ధారిస్తూ ప్రకటన చేశారు. పాక్కు చెందిన అనేక డ్రోన్లను కూడా భారత్ కూల్చివేసినట్లు సమాచారం. పాక్ క్షిపణులపై సుదర్శన చక్రం S-400లతో అడ్డుకున్న భారత్. ఈ విధంగా పాకిస్తాన్ ఏదైతే తిరిగి భారత్పై అటాక్ చేసిందో ఆ ప్రయత్నాలను మొత్తం భారత సైన్యం పూర్తిగా అన్ని రకాలుగా అన్ని యుద్ధ విమానాలను, డ్రోన్లను కూడా అడ్డుకున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా పాక్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా విధంగా పాక్ క్షిపణులపై సుదర్శన చక్రం S-400లతో అడ్డుకున్న భారత సైన్యం అన్నట్టుగా చూడొచ్చు. ఏపీకి అమరావతి శాశ్వత రాజధాని, విభజన చట్టంలో చేర్చాలని కేంద్రానికి వినతి. సెక్షన్ 5 సవరణకు అభ్యర్థన, తీర్మానానికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం. ఈ విధంగా సెక్షన్ 5 సవరణకు అభ్యర్థన, తీర్మానానికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతి పూర్తి స్థాయిలో ఉండేలా ఇక్కడ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవాలి, ఆమోదించాలన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చూడొచ్చు. అందమైన భామలో మిస్ వరల్డ్కు సర్వం సిద్ధం, అందంతో కీర్తి, మహిళల్లో స్ఫూర్తి. మిస్ వరల్డ్ విజేతలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నారు. ఆఫ్రికాలోని పేద దేశాల్లోనూ గణనీయమైన మార్పులు. రాష్ట్రాన్ని కొత్తగా ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాం. ఈసారి హ్యూమానిటేరియన్ అవార్డు సోను సూద్కు. ఆంధ్రజ్యోతితో మిస్ వరల్డ్ చైర్పర్సన్ CEO జూలియా. ఈ విధంగా గచ్చిబౌలి స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి, రేపటి నుంచి పోటీలు ప్రారంభం. ఇప్పటిదాకా 109 మంది అందగత్తెల రాక, సామాన్యులకు పోటీలు చూసే అవకాశం. విధంగా అందమైన భామలు మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో జరుగుతున్న సందర్భంగా మొదటిసారి హైదరాబాద్లో జరుగుతున్నాయి అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ప్రపంచ సుందరి పోటీలు హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి స్థాయిలో చేసినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా దానికి సంబంధించి ఈ విధంగా ఈ అవార్డును సోను సూద్కు ఇస్తున్నాం. ఈసారి హ్యూమానిటేరియన్ అవార్డు సోను సూద్కు. ఆంధ్రజ్యోతితో మిస్ వరల్డ్ చైర్పర్సన్ CEO జూలియా తెలియజేశారు. ఈ విధంగా సోను సూద్కు మిస్ వరల్డ్ పోటీ నుంచి అవార్డును అందజేస్తున్నట్టుగా చూడవచ్చు. ఈసారి ఉగ్రమూకలకు నూకలు చెల్లినట్లే, భారత్ వైపు కన్నెత్తి చూస్తే బతికే అర్హత లేనట్లే. మా ఆడబిడ్డల నుదుటి సింధూరం తీసిన వారికి ఆపరేషన్ సింధూర్తో సమాధానం చెబుతాం. జవాన్లకు స్ఫూర్తినిచ్చేందుకే ర్యాలీ. సీఎం రేవంత్ రెడ్డి. ఆక్రమించుకున్న వారికే హైడ్రా అంటే భయం, ప్రభుత్వం ముందుకెళ్లకుండా కుట్రలు. హైడ్రా PS ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి. ఈ విధంగా ఈ ర్యాలీ నిర్వహిస్తారు. ఈ విధంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం, ఈ విధంగా భారత ప్రభుత్వం ఇక్కడ పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను పూర్తిగా అంతమొందించడమే లక్ష్యంగా భారత సైన్యం తీసుకున్న నిర్ణయం. ఈ విధంగా ఉగ్రవాదులు తిరిగి భారత్పై దాడి చేయాలంటే ఇక వాళ్ళ మనుగడలో ఉండలేరన్నట్టు స్థాయికి తీవ్రంగా అంత స్థాయిలో భారత్ అంతమొందించబోతుంది. ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా పెట్టుకొని ఆపరేషన్ సింధూర్ పేరుతో నిర్వహిస్తుంది అన్నట్టుగా. ఈ విధంగా ఇక్కడ మా ఆడబిడ్డల నుదుటిన సింధూరం లేకుండా చేసిన ఉగ్రవాదులను అంతమొందించడమే భారత సైన్య లక్ష్యం అన్నట్టుగా ఈ విధంగా ఈ ర్యాలీ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగా చూడొచ్చు. ఆక్రమించుకున్న వారికే హైడ్రా అంటే భయం, ప్రభుత్వం ముందుకెళ్లకుండా కుట్రలు. హైడ్రా PS ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఆక్రమించుకున్న వారికి హైడ్రా అంటే భయం అనే విధంగా తీర్చిదిద్దుతామన్నట్టుగా హైడ్రా PS ఆ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ విధంగా ఎవరైతే ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకొని ఈ విధంగా నిర్మాణాలు చేపట్టారో వాళ్ళకు భయం కలిగించే విధంగా హైడ్రా తీర్చిదిద్దుతామన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి తెలియజేస్తున్నారు. సంఘీభావ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, CS తదితరులు.
ఫామ్ హౌస్లో పడుకొని ప్రేలాపనల ఏడాదిలో ఆరోగ్య శాఖకు 11,487 కోట్లు వెచ్చించాం బట్టి విక్రమార్క. 450 కోట్లతో రాష్ట్రంలో 90 ట్రామా సెంటర్లు దామోదర రాజనరసింహ. పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తాం తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మానికి మణిహారంలో ప్రభుత్వ వైద్య కాలేజీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ విధంగా ఇక్కడ ఫామ్ హౌస్లో పడుకొని ప్రభుత్వంపై ప్రేలాపనలు అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఏడాదిలో ఆరోగ్య శాఖకు 11,487 కోట్లు కేటాయించడం అన్నట్టుగా బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఈ విధంగా అదేవిధంగా 450 కోట్లతో రాష్ట్రంలో 90 ట్రామా సెంటర్లు నిర్వహించడం ఆరోగ్య శాఖకు అన్ని విధాలుగా మేము ఈసారి మా ప్రభుత్వం ఈ విధంగా చర్యలు తీసుకుంటుంది. ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండే విధంగా ఆరోగ్య శాఖను తీర్చిదిద్దుతున్నామన్నట్టుగా ఈ విధంగా చెప్పుకొస్తారు మంత్రులు. పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తాం తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మానికి మణిహారంలో ప్రభుత్వ వైద్య కాలేజీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ విధంగా మంత్రులు అందరి విధంగా ఆరోగ్య శాఖ గురించి ప్రజలకు వైద్య సేవలు అందించడానికి గాను త్వరితగతిన అందడానికి గాను ట్రామా సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఖమ్మం జిల్లాలో కూడా ప్రభుత్వ వైద్య కాలేజీని కూడా ఏర్పాటు చేస్తున్నాం అన్నట్టుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. గ్రూప్ 1 పేపర్లు దిద్దిన వెల్డర్ మూల్యాంకనం చేసినట్లు పేపర్పై సంతకం. ఏపీఎస్సీ సిబ్బంది మెడకు పునర్పరిశీలన. రీచెక్ చేయకుండానే సంతకం పెట్టి స్టాంపు. 5గురిని జైలుకు పంపనున్న పోలీసులు. ఈ విధంగా వెల్డర్ తోటి గ్రూప్ 1 పేపర్లు దిద్దిచ్చిరంట. అంటే ఆన్సర్ షీట్ ఇచ్చి ఏదైతే ఉన్నదో దాని ప్రకారం కరెక్ట్ ఉంటే మార్కులు వేసుకుంటూ పోరన్నట్టుగా వెల్డర్ను కూడా వాడుకున్నట్టుగా మూల్యాంకనం సిబ్బంది చూడవచ్చు. దీనికి సంబంధించి వాళ్ళు పోలీసులు జైలుకు పంపనున్న పోలీసులు అన్నట్టుగా చూడవచ్చు. 5గురిని రీచెక్ చేయకుండానే సంతకం పెట్టి స్టాంప్ వేసి పంపించారట. ఫలితాలను ఫైనలైజ్ చేసి వెండర్ కూడా మూల్యాంకనం చేసిన ప్రశ్నపత్రం జవాబు పత్రాన్ని కూడా ఈ విధంగా స్టాంప్ వేసి చెక్ చేయకుండానే పంపించారు. వాళ్ళని 5గురిని జైలుకు పంపే అవకాశాలు ఉన్నట్టుగా చూడొచ్చు. దండకారణ్యంలో మందు పాతర 3 రాష్ట్ర హే గ్రౌండ్స్ కానిస్టేబుల్ల మృతి. ఎదురు కాల్పుల 8 మంది మావోయిస్టులు చనిపోయారంటూ ప్రచారం. నూతన పోప్గా రాబర్ట్ ప్రీవోస్ట్. చరిత్రలో తొలిసారి ఓ అమెరికన్ ఎన్నిక. ఈ విధంగా మొన్న పోపు మరణించిన సందర్భంగా నూతన పోపుగా రాబర్ట్ ప్రీవోస్ట్ను ఎన్నుకున్నారు. చరిత్రలో తొలిసారి ఓ అమెరికన్ ఎన్నిక అన్నట్టుగా అమెరికాకు చెందిన తొలి వ్యక్తిన ఈ పోపుగా ఎన్నుకున్నట్టుగా చూడవచ్చు. ఆ న్యాయమూర్తిని అభిశంసించండి. జస్టిస్ యశ్వంత్ వర్మపై ఇన్ హౌస్ ప్రొసీజర్. రాష్ట్రపతి ప్రధానికి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి లేఖ. జడ్జి ఇంట్లో డబ్బు కట్టాలి నిజమేనన్న కమిటీ నివేదికను లేఖకు జత చేసిన చీఫ్ జస్టిస్ కన్నా. ఆ న్యాయమూర్తిని అభిశంసించండి. జస్టిస్ యశ్వంత్ వర్మపై ఇన్హౌస్ ప్రొసీజర్. రాష్ట్రపతి ప్రధానికి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి లేఖ. జడ్జి ఇంట్లో డబ్బు కట్టాలి నిజమేనన్న కమిటీ నివేదికను లేఖకు జత చేసిన చీఫ్ జస్టిస్ కన్నా. ఈ విధంగా ఒక జడ్జి ఇంట్లో డబ్బు ఆదాయానికి మించిన ఆస్తులు లభించడంతో ఆ ఇంట్లో డబ్బుల కట్టలు బయటపడడంతో ఈ విధంగా ఆయన్ని ఏసీబీ సోదాలు నిర్వహించి ఈ విధంగా అరెస్ట్ చేసినట్టుగా చూడొచ్చు. ఆయన విచారణ చేపడుతున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా జస్టిస్ యశ్వంత్ వర్మపై ఇన్హౌస్ ప్రొసీజర్. రాష్ట్రపతి ప్రధాని సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి లేఖ. జడ్జి ఇంట్లో డబ్బులు కట్టాలి నిజమేనన్న కమిటీ నివేదికను లేఖకు జత చేసిన చీఫ్ జస్టిస్ కన్నా అన్నట్టుగా ఆ జడ్జికి సంబంధించి ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతికి ప్రధానికి లేఖ రాసినట్టుగా చూసుకోవచ్చు. న్యాయమూర్తిని అభిశంసించండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆ వ్యక్తికి ఉద్దేశించి ఏదైతే డబ్బు కట్టలు బయటపడిన వ్యక్తిని ఉద్దేశించి ఈయన ప్రధానమంత్రి రాష్ట్రపతికి ఒక లేఖ రాసినట్టుగా చూడవచ్చు ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.